నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఈ సండే స్పెషల్ మీల్ మేకర్ ఎగ్ దమ్ బిర్యానీతో స్టార్ట్ చేసేద్దామా? ఏంటి ఇంత క్వాంటిటీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? రిలేటివ్స్ వచ్చారు, అందుకే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్లోకి 1 ఇంచ్ అల్లము, 5-6 చిన్నులపాయలు, 1 స్పూన్ ధనియాలు, చెక్క, లవంగాలు, 5-6 బాదం పప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఉడికించి పొట్టు తీసిన ఎగ్స్ని అదే కడాయిలో వేసి కొంచెం ఉప్పు, కారం వేసి లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అదే ఆయిల్లో 4 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కలు, ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. కొబ్బరి పొడి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు వేయించండి. 2 నిమిషాలు వేయించిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం వేసి ఎసరు పోసుకోవాలి. ఇక్కడ 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను, 6 గ్లాసెస్ వాటర్ వేసాను. బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఎసరు కొంచెం తగ్గించండి. ఇందులోనే మీల్ మేకర్స్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఎసరుని బాగా మరగనివ్వండి. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి ఒకసారి కలుపుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ కోసం పసుపుని వాటర్లో వేసి ఆ వాటర్ వేసాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఎగ్స్ వేసి చివరిగా కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి పైన ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మూత పెట్టి దమ్ కోసం మూత పైన కొంచెం బరువు పెట్టండి. ఒక 20 మినిట్స్ తర్వాత మనకి గుమగుమలాడే మీల్ మేకర్ ఎగ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్. వాచింగ్.